హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్మాస్ కామర్స్ అండ్ అకౌంటింగ్ క్లాసెస్. ఈరోజు వీడియోలో జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాము. సో జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలి అంటే వీ హ్యావ్ టు రిమెంబర్ ఫ్యూ రూల్స్, దట్ మీన్స్ డెబిట్ క్రెడిట్ రూల్స్. ఓకే, సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చి తీరాలి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, దట్ మీన్స్ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. ఈ అకౌంటింగ్ రూల్స్ మనం నేర్చుకోవాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే దాని ప్రొఫార్మా చూడండి. 5 కాలమ్స్తో మనం ఇక్కడ 5 కాలమ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ డేట్ కాలమ్, ఇంకొకటి పర్టికులర్స్ కాలమ్. ఇక్కడ ఎల్ఎఫ్ మీన్స్ లెడ్జర్ ఫోలియో. ఫోలియో మీన్స్ పేజ్ నెంబర్. సో మనం ఇక్కడ రాసే ఎంటర్ చేసే ట్రాన్సాక్షన్ లెడ్జర్లో ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ ఆ పేజ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డెబిట్ అమౌంట్. డెబిట్ ట్రాన్సాక్షన్కి అకౌంట్కి డెబిట్ అమౌంట్, క్రెడిట్ అకౌంట్కి క్రెడిట్ అమౌంట్. సో ఇట్లా 5 కాలమ్స్ అనేది ప్రిపేర్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రొఫార్మ్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్. సో మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే అసలు ఏ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో మనము ప్రిపేర్ చేయాలంటే కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో అవి చూడండి. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బిజినెస్. సో మనం ఇక్కడ బుక్స్లో ఏ జర్నల్ ఎంట్రీస్ ఎక్కడ ప్రిపేర్ చేయాలంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ బిజినెస్, నాట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రొపరైటర్. సో ఇక్కడ ప్రొపరైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అసలు యూజ్ చేయకూడదు, రైట్? సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి. నెక్స్ట్, whenever the proprietor brings cash or any other assets into the business, capital account should be opened in the name of proprietor. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే బిజినెస్లోకి క్యాష్ కానీ అసెట్స్ కానీ ప్రొపరైటర్ కనుక తీసుకొస్తే దాన్ని మనం క్యాపిటల్ అకౌంట్ అనేది ఒకటి రైజ్ చేసి, సో మనము ఇన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రొపరైటర్ బేస్లో క్యాపిటల్ అకౌంట్ రైజ్ చేయాలి. ఓకే అండి. నెక్స్ట్, ఎనీ విత్డ్రావల్ ఫ్రమ్ ద క్యాపిటల్ ఫర్ పర్సనల్ యూజ్ ట్రీటెడ్ యాజ్ డ్రాయింగ్స్ అకౌంట్. సో ఒక్కసారి క్యాపిటల్ అనేది బిజినెస్లో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత దాని నుంచి ప్రొపరైటర్ ఏ పర్సనల్ యూస్కి దాని నుంచి కనుక మనం యూజ్ చేసినా, దట్ మీన్స్ అసెట్స్ కానీ లేకపోతే క్యాష్ కానీ ఏ ఫామ్లో తీసుకున్నా సరే పర్సనల్ యూస్ కోసం దానికి డ్రాయింగ్స్ అకౌంట్ అనేది ఒకటి రైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వెదర్ గూడ్స్ ఆర్ బాట్ when it is not clearly stated in the transaction, so it should be assumed as cash if party's name is not given. So sometimes మనకి గూడ్స్ ఆర్ బాట్ అని ఇస్తారండి. సో వాళ్ళు ఇది క్యాషా క్రెడిటా అనేది మెన్షన్ చేయరు. సో మెన్షన్ చేయకపోతే మనము గూడ్స్ ఆర్ బాట్ అన్నప్పుడు సో అది క్యాష్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేయాలి, క్యాష్ అని అజ్యూమ్ చేసుకోవాలి. సో ఒకవేళ సమ్టైమ్స్ గూడ్స్ ఆర్ బాట్ ఫ్రమ్ రవి, సో అలా ఒక పర్టికులర్ నేమ్, పార్టీ నేమ్ అనేది ఇస్తే కనుక మనం దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ట్రేడ్ డిస్కౌంట్ నాట్ షోన్ ఇన్ ద బుక్స్. సో ట్రేడ్ డిస్కౌంట్ అనేది డిడక్టెడ్ ఫ్రమ్ ద క్యాటలాగ్ ప్రైస్. సో ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనకు ఎక్కడ బుక్స్లో అనేది రికార్డ్ చేయకూడదు. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ అనేది క్యాటలాగ్ ప్రైస్లోంచి మైనస్ చేయాలి. So next point, cash discount allowed by the seller to his debtor for prompt payment, it has to be recorded. That means cash discount సెల్లరు డెటార్కి ఇస్తాడు. ఎందుకని? ఇన్ టైం పేమెంట్ చేస్తే కనుక అతనికి క్యాష్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. అది అకౌంట్స్లో ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఓకే అండి. 6 పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఈ పాయింట్స్ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాలంటే. ఓకే, కొన్ని ట్రాన్సాక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ మీన్స్ ఇక్కడ దీనిలో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్, రైట్? ఫస్ట్ మనం ఆ అకౌంట్స్ ఏంటో చూద్దాం. వన్ ఈజ్, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఓనర్ ప్రొపరైటరు బిజినెస్లోకి మన క్యాష్ తీసుకొచ్చినప్పుడు మనం క్యాపిటల్ అకౌంట్ అనేది రేస్ చేయాలనుకున్నాం కదా.
సో క్యాపిటల్ అకౌంట్ అనేది ఒకటి రేజ్ అవుతుంది. క్యాపిటల్ అకౌంట్, సో ఏం తీసుకొచ్చారు బిజినెస్లోకి? క్యాష్ అకౌంట్ అనేది తీసుకొచ్చారు. సో క్యాష్ అకౌంట్, ఈ 2 అకౌంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అనేది కమ్స్ అండర్ విచ్, అంటే ఏ కేటగిరీ కిందకు వస్తుందంటే క్యాపిటల్ అకౌంట్ అనేది సే రిప్రజెంటేటివ్ పర్సన్ అకౌంట్. ఓకే, సో దట్ మీన్స్ ఇది పర్సనల్ అకౌంట్ కిందకు వస్తుందండి. దిస్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. ఓకే, క్యాష్ అకౌంట్ అనేది ఏ ట్రాన్సాక్షన్? క్యాష్ అకౌంట్ అనేది ఒక అసెట్ అండి, ఆస్తి. సో రియల్ అకౌంట్ అనేది ఆస్తుల్ని డీల్ చేస్తుంది. రియల్ అకౌంట్ డీల్స్ విత్ ద అసెట్స్. దట్ మీన్స్ క్యాష్ అకౌంట్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ కిందకు వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఈ పర్సనల్ అకౌంట్ రూల్స్ ఏంటో మనం ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. ఓకే, సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటండి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్లో క్యాపిటల్ అనేది ఏం చేస్తుందండి? బిజినెస్లోకి క్యాపిటల్ని ఇస్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ అనేది గివర్. సో ఇది గివర్. సో గివర్ని ఏం చేస్తామండి? క్రెడిట్ చేయాలి. సో గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, రైట్? సో ఇక్కడ క్రెడిట్ వేస్తాం, రైట్? నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనేది, సో ఇక్కడ ఎసెట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్స్ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏంటిది? సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇక్కడ క్యాష్ అనేది వస్తుందా వెళ్ళిపోతుందా బిజినెస్లోకి? క్యాష్ అనేది బిజినెస్లోకి వస్తుంది. సో కాబట్టి మనకి దీన్ని ఏం చేయాలి? కమ్స్ ఇన్ అనేది రాయాలి. సో మనకి బిజినెస్లోకి వచ్చేదాన్ని డెబిట్ చేయాలి యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్. క్యాష్ అనేది ఎసెట్ కదా, సో మనం బిజినెస్లోకి వచ్చేదాన్ని డెబిట్ చేస్తాం, బిజినెస్లోంచి వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ చేస్తాం, రైట్? సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది కదా. సో దీన్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం, రైట్? సో ఎప్పుడైనా సరే ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేటప్పుడు డేట్ కాలంలో డేట్ అనేది వేయాలి, రైట్? డేట్ కాలంలో డేట్ వేయాలి. ఇక్కడ మనం జస్ట్ ఎగ్జాంపుల్ కింద ట్రాన్సాక్షన్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో మనం సింపుల్గా ఎంటర్ చేస్తున్నాం, రైట్? ఫస్ట్ డెబిట్ యాక్టివిటీని తీసుకోవాలి. ఈ ట్రాన్సాక్షన్లో మనకి డెబిట్ యాక్టివిటీ ఏది? ఇక్కడ క్యాష్ అకౌంట్ అనేది డెబిట్ యాక్టివిటీ. క్యాష్ అకౌంట్ డేటా 2, ఇక్కడ 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చి 2, క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ ఇట్లా మనం క్యాష్ అకౌంట్ డేటా 2 క్యాపిటల్ అకౌంట్ అనేది మనం ఇలా డ్రా చేయాలి. ఇది కూడా ఒక ప్రొఫార్మ్ అండి. సో కాబట్టి ఈ వేలోనే మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రెస్పెక్టివ్ కాలమ్స్లో అమౌంట్ ఎంతో మనం వెయ్యాలి. సో ఎంత పెట్టి మనం బిజినెస్లోకి తీసుకొచ్చామంటే 50,000 పెట్టి మనము ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో 50,000 అనేది రెస్పెక్టివ్ కాలమ్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని ఎందుకు ఎంటర్ చేశాము, ఎందుకు రికార్డ్ చేశాము అనేది మనం నరేషన్, దట్ మీన్స్ వివరణ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. దట్ మీన్స్ ఏదైనా సరే స్టార్ట్ చేసేటప్పుడు నరేషన్ అనేది బీయింగ్ అనే వర్డ్తో స్టార్ట్ చేయాలి. బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అనేది మనకి ఇక్కడ నరేషన్ రాసి మనం ఆ బ్రాకెట్ని క్లోజ్ చేయాలి. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తే సో మనకి ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్. ఓపెన్డ్ ఏ బ్యాంక్ అకౌంట్ అండ్ డిపాజిటెడ్ ₹10,000. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఓపెన్డ్ ఏ బ్యాంక్ అకౌంట్, దట్ మీన్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ మనము. సో ఓపెన్ చేసి ఏం చేస్తున్నాం, దాంట్లో క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటంటే ఒకటి బ్యాంక్ అకౌంట్, ఇంకొకటి డిపాజిట్ చేస్తున్న క్యాష్ కాబట్టి క్యాష్ అకౌంట్. ఫస్ట్ మనం దాన్ని రాద్దాం. ఓకే, ఒకటి బ్యాంక్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, సో ఇంకొకటి క్యాష్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో బ్యాంక్ అకౌంట్ అనేది ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్, దిస్ ఈజ్ కమ్స్ అండర్ పర్సనల్ అకౌంట్. ఆర్టిఫిషియల్ పర్సన్, సో కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది.
క్యాష్ అకౌంట్ అనేది ఒక అసెట్. సో ఇది రియల్ అకౌంట్. ఓకే, పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో డెబిట్ ద రివర్ మీన్స్ ఈ ట్రాన్సాక్షన్లో, సో ఇక్కడ బ్యాంక్లో మనం క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం అంటే బ్యాంక్ అనేది ఇక్కడ రిసీవర్ అండి. సో డెబిట్ ద రిసీవర్. సో ఇక్కడ ఇది బ్యాంక్ అనేది రిసీవర్. సో రిసీవర్ని మనం ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రియల్ అకౌంట్ రూల్ చూద్దాం. సో క్యాష్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తున్నాం, బిజినెస్లోంచి అది బ్యాంక్లోకి డిపాజిట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో దట్ మీన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇది ఏమవుతుంది, గోస్ అవుట్. సో ఇది బయటకు వెళ్తుంది, ఎక్కడికి, బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి దీన్ని బిజినెస్లోంచి బయటకు వెళ్తుంది కాబట్టి దీన్ని క్రెడిట్. ఓకే, సో దీన్ని క్రెడిట్ చేయాలి ఎందుకంటే గోస్ అవుట్ కాబట్టి. సో ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో ఎప్పుడైనా సరే డెబిట్ ఆస్పెక్ట్ని ఫస్ట్ మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం డిపాజిట్ చేస్తే ఏమొస్తుందంటే సెకండ్ ట్రాన్సాక్షన్లో డిపాజిట్ చేస్తే మనకి బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ డెబిట్ వేయాలి. ఇది డెబిట్ ట్రాన్సాక్షన్. సో బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఏం డిపాజిట్ చేస్తున్నాం, క్యాష్. సో క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినాం, 10,000 రూపీస్. సో ఇక్కడ మనం రెస్పెక్టివ్ కాలమ్స్లో 10,000 అనేది ఎంటర్ చేయాలి, రైట్. సో ఇప్పుడు నరేషన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. బీయింగ్, ఏది స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ బీయింగ్ అనేది మొదలు పెట్టాలి. బీయింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అండ్ డిపాజిటెడ్ క్యాష్, రైట్. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఒక లైన్ డ్రా చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం, రైట్. థర్డ్ వన్, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹4,000. సో ఇక్కడ మనము గూడ్స్ని పర్చేజ్ చేసాము. సో ఎలా, క్యాష్కి. సో ఇప్పుడు మనకి దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం, రైట్. సో థర్డ్ ట్రాన్సాక్షన్, దీనిలో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటో చూడండి. ఇక్కడ పర్చేజెస్ ఒక అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొకటి క్యాష్ అకౌంట్. ఓకే, సో పర్చేజెస్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాష్ అకౌంట్. సో క్యాష్కి పర్చేజ్ చేసాం కాబట్టి. సో పర్చేజెస్ అకౌంట్ అనేది మనము ఇది 2 వేలో తీసుకోవచ్చండి. సో ఒకటి రియల్ అకౌంట్ కిందకు వస్తుంది, ఇది నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది. సో రియల్ అకౌంట్ కింద తీసుకుంటే దీన్ని స్టాక్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నట్టు. దట్ మీన్స్ పర్చేజ్ చేసేది గూడ్స్ మీన్స్ స్టాక్. సో మనము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే సో అది అసెట్ అవుతుంది. దట్ మీన్స్ రియల్ అకౌంట్ కిందకు వస్తుంది. లేదు పర్చేజ్ చేస్తే మనకి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి సో దాన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తే అది నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది. సో ఏ వేలో మనం కన్సిడర్ చేసినా అకౌంటింగ్ ట్రీట్మెంట్లో వేరియేషన్ రాదండి. ఓకే, సో యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని ఎక్స్పెన్స్గా ట్రీట్ చేసి తీసుకుంటున్నాను. సో నేను ఎక్స్పెన్స్గా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఓకే అండి, నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది, రైట్. నెక్స్ట్ క్యాష్ అనేది అసెట్. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. ఓకే, రియల్ అకౌంట్. ఇక్కడ మనము వాటి అకౌంటింగ్ రూల్స్ అనేవి చూద్దాం. నామినల్ అకౌంట్ రూల్స్ ఏంటండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇది ఎక్స్పెన్స్ కాబట్టి మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా, ఇది ఎక్స్పెన్స్ కాబట్టి సో దీన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి, రైట్. సో క్యాష్ అకౌంట్ రూల్ ప్రకారము, దట్ మీన్స్ రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్చేస్ చేస్తే మనకి క్యాష్ ఏమైపోతుందండి, బయటికి వెళ్ళిపోతుంది. సో ఇట్స్ గోయింగ్ అవుట్. సో మనకి ఇక్కడ క్యాష్ ఏమవుతుంది, గోయింగ్ అవుట్. సో కాబట్టి మనం దీన్ని క్రెడిట్ చేయాలి, మనకి బయటకు వెళ్ళిపోయేదాన్ని క్రెడిట్ చేయాలి యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం, రైట్. సో ఫస్ట్ డెబిట్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి కదా, డెబిట్ అకౌంట్ని. సో థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటంటే పర్చేజెస్. సో పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు సో క్యాష్ అకౌంట్. క్యాష్కి మనం పర్చేజ్ చేస్తున్నాం. అమౌంట్ ఎంత, ₹4,000. ఓకే, 4,000 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం, రైట్.
సో ఇక్కడ మనం నరేషన్ అనేది రాయాలి. సో బీయింగ్ cash purchases, right? Next, fourth transaction చూద్దాం. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. దట్ మీన్స్ ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? ఒకటి సేల్ చేస్తున్నాం ఇక్కడ క్యాష్కి. సో సేల్స్ అకౌంట్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకొకటి క్యాష్ అకౌంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సో సేల్స్, ఒకటి సేల్స్ అకౌంట్, సో ఇంకొకటి క్యాష్ అకౌంట్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ యాజ్ పర్చేజెస్ అకౌంట్ ఎలా అయితే రియల్ అకౌంట్ ఆర్ నామినల్ అకౌంట్ అవుతుందో, సో సేల్స్ కూడా 2 వేలో ట్రీట్మెంట్ ఉంటుందండి. రియల్ అకౌంట్ కిందైనా కన్సిడర్ చేయొచ్చు, నామినల్ అకౌంట్ కిందైనా కన్సిడర్ చేయొచ్చు. సో రియల్ అకౌంట్ కింద కన్సిడర్ చేస్తున్నామంటే ఇట్ డీల్స్ విత్ ద స్టాక్ కాబట్టి, సో మనం దీన్ని రియల్ అకౌంట్ అంటే అసెట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. లేకపోతే సో మనం దీన్ని సేల్స్ చేస్తే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది, దట్ మీన్స్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి దీన్ని మనం నామినల్ అకౌంట్ కిందైనా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, దీన్ని నేను నామినల్ అకౌంట్గా తీసుకుంటున్నానండి, యాజ్ ఎ ఇన్కమ్గా ట్రీట్ చేస్తున్నాను నేను. ఓకే, నామినల్ అకౌంట్. సో ఐదర్ రియల్ ఆర్ నామినల్ ఎలా కన్సిడర్ చేసినా సరే మనకి సో సేమ్ మెథడ్ అండి, నో ప్రాబ్లం. ఓకే, అకౌంటింగ్ రూల్స్లో ఏ చేంజ్ ఉండదు, రైట్? నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది. క్యాష్ అకౌంట్ అనేది ఏంటిది? ఇది ఒక అసెట్ కాబట్టి ఇది రియల్ అకౌంట్ అవుతుంది. సో నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, సో ఇక్కడ మనకి సేల్స్ అనేది రెవెన్యూ, ఇన్కమ్ కాబట్టి దీన్ని ఏం చేయాలి? సో ఇన్కమ్ అని చెప్పేసి ఎంటర్ చేసి, ఇన్కమ్ని ఎక్కడ ఎంటర్ చేయాలి? క్రెడిట్లో ఎంటర్ చేయాలి, రైట్? క్రెడిట్ చేయాలి దీన్ని. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుంది? సేల్ చేస్తుంటే క్యాష్ అనేది మనకి క్యాష్ ఫామ్లో మనకి బిజినెస్లోకి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? కమ్స్ ఇన్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకే, దీన్ని మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ చేద్దాం. ఫోర్త్ వన్, క్యాష్ వస్తుంది కాబట్టి మనకి సేల్ చేస్తే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత? అమౌంట్ ఈజ్ 6,000 రూపీస్, రైట్? సో 6,000 మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో బీయింగ్ క్యాష్ సేల్స్, సో క్యాష్ సేల్స్ జరిగినందుకు మనం ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ చేసాము అనేది దీని మీనింగ్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటో చూద్దాం, రైట్? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పెయిడ్ ఆఫీస్ రెంట్ రూపీస్ 8,000. సో ఇక్కడ ఆఫీస్ రెంట్ అనేది పే చేస్తున్నాము. సో ఈ ట్రాన్సాక్షన్లో ఇన్వాల్వ్ అయిన 2 అకౌంట్స్ ఏంటనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సరే, పే చేస్తున్నాం ఏ ఫామ్లో? క్యాష్ ఫామ్లో. ఏం పే చేస్తున్నాం? రెంట్ పే చేస్తున్నాం. ఇక్కడ 2 అకౌంట్స్ అనేవి ఇన్వాల్వ్ అంటే ఏంటంటే ఒకటి ఆఫీస్ రెంట్, ఇంకొకటి క్యాష్, రైట్? సో ఇక్కడ 5th పాయింట్ చూడండి. ఆఫీస్ రెంట్ అయినా పెట్టచ్చు, లేకపోతే ఓన్లీ రెంట్ అకౌంట్ అయినా ఎంటర్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో రెంట్ అకౌంట్, ఆఫీస్ రెంట్ అకౌంట్ అని పెట్టాను. అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాష్ అకౌంట్, రైట్? రెంట్ అనేది ఏంటి? సో ఇది ఒక ఎక్స్పెన్స్ అండి, ఎక్స్పెన్స్ బిజినెస్కి. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ నామినల్ అకౌంట్. ఆల్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ డీల్స్ విత్ నామినల్ అకౌంట్ కదా. సో క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్స్పెన్సెస్, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ కమ్స్ టు డెబిట్. సో ఎక్స్పెన్సెస్ అన్నీ మనం డెబిట్ చేయాలి, రైట్? రియల్ అకౌంట్, ఇక్కడ మన ఆఫీస్ రెంట్ క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, గోస్ అవుట్, వీఆర్ పేయింగ్. సో కాబట్టి ఇదేంటిది? ఎక్స్పెన్స్, గోస్ అవుట్. సో గోస్ అవుట్ అనేది యాజ్ పర్ ద రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో దట్ మీన్స్ ఇది క్రెడిట్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేయాలి? ఏదైతే డెబిట్ చేయాలో దాన్ని మనం ఫస్ట్ ఎంటర్ చేయాలి. ఆఫీస్ రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఫామ్లో మనం ఎంటర్ చేస్తున్నాం. ఎంత అమౌంట్? సో 8,000 రూపీస్. సో బోత్ ద సైడ్స్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో డెబిట్ అండ్ క్రెడిట్ షుడ్ బి ఈక్వల్, రైట్? సో బీయింగ్ ఆఫీస్ రెంట్ పెయిడ్, ఆఫీస్ రెంట్ పెయిడ్. ఓకే,
ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ ఎంట్రీస్. సో ఎలా ఎంటర్ చేసాము మనం, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం జస్ట్ ఒక 5 ఎంట్రీస్ తీసుకున్నాము. బిజినెస్లో మనము క్యాష్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి, దట్ మీన్స్ క్యాపిటల్ అనే అకౌంట్ రేజ్ చేయాలి, సో ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే సో బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేయాలి, క్యాష్ అనేది మనం డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. సో పర్చేజెస్ చేస్తున్నాము, సో పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెన్స్ కాబట్టి సో దాన్ని డెబిట్ చేస్తున్నాము ఎక్స్పెన్సెస్ని. అలాగే క్యాష్ అనేది అసెట్, ఇది వెళ్ళిపోతుంది కాబట్టి సో దీన్ని క్రెడిట్ చేస్తున్నాము. అలాగే సేల్స్, మన సేల్ చేస్తే రెవెన్యూ అనేది వస్తుంది, సో మనకి ఏదైతే వస్తుందో దాన్ని మనం డెబిట్ చేస్తున్నాము. సో సేల్ చేయడం అనేది, ఈ సేల్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి సో దీన్ని మనము యాజ్ పర్ ద నార్మల్ అకౌంట్ రూల్ క్రెడిట్ చేస్తున్నాం, రైట్. ఆఫీస్ రెంట్ అనేది ఎక్స్పెన్స్, ఓకే. సో అందుకని ఆఫీస్ రెంట్ని డెబిట్ చేస్తున్నాము, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి పే చేయడం వలన దీన్ని క్రెడిట్ చేస్తున్నాం, ఓకే. సో ఇవి మెయిన్ 5 ఎంట్రీస్ అండి. మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ చూడండి, పాయింట్స్ టు బి రిమెంబర్డ్ వైల్ పాసింగ్ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ మనం ఎంటర్ చేసేటప్పుడు, మనం ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్ అయినా ఎంటర్ చేసేటప్పుడు సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ చేయడం జరిగింది మనం, ఓకే. సో ప్రొప్రైటర్ని మనం క్యాష్ తీసుకొచ్చినప్పుడు క్యాపిటల్ అకౌంట్ రేస్ చేయాలి అని చెప్పుకున్నాం కదా, ఓకే, రైట్. సో ఇట్లా వీటిని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఎంట్రీస్ అనేది ప్రిపేర్ చేసాం, ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. If you like my videos, please like, share and subscribe it. Thank you.